మన దేశంలో స్త్రీని ఆదిపరాశక్తిగా కొలుస్తూ దైవంతో సమానంగా చూస్తూ గౌరవిస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఆడవాళ్లను చూసిన తర్వాత స్త్రీ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు మొన్న మాజీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా మాట్లాడిన మాటలను మనమంతా చూసే ఉంటాం. ఆమెకు మించిన బూతులు, అవి వింటే చెవుల్లో నుండి నెత్తురు కారాల్సిందే. అలాంటి భాషని ఉపయోగించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వంటి వాళ్లను వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ప్రవర్తించిన తీరు అప్పట్లో ఎలా ఉండేదో మనమంతా చూశాం. ఈమె కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు, సినీ హీరోలను, తన తోటి స్త్రీలను కూడా వినలేని భాషలో తిడుతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్పై ఫైర్ అవ్వటం, ఆ తర్వాత పోలీసు యంత్రాంగంలో కదలిక రావటం, నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయటం, ఒక్కొక్కరుగా అందరూ అరెస్టులు అవటం వంటివి మొదలయ్యాయో అప్పటి నుండి శ్రీరెడ్డిలో భయం మొదలైంది. వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేసింది. అది కూడా సరిపోకపోవడంతో ఒక బహిరంగ లేఖను రాసి ఇక మీదట ఎప్పుడూ అలా మాట్లాడను అంటూ, నాలాంటి వాళ్ల నోటి దూల వల్లే వైసీపీ పార్టీకి ఈరోజు ఈ గతి పట్టిందని, నా కుటుంబంలో పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చాలా భయపడుతున్నారని, దయచేసి నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడుతూ క్షమాపణలు చెప్పింది. కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసి క్షమాపణలు చెబితే సరిపోదు కదా. అలా అనుకుంటే టీడీపీ కార్యకర్త కిరణ్ కూడా మొన్న భారతి గారిని తిట్టి క్షమాపణలు చెప్పాడు. అతన్ని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టలేదు కదా, అతడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా అని కూటమి కార్యకర్తలు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటోళ్లను స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్నందుకు కూటమిపై కార్యకర్తలు ఫైర్ మీద ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే గనక శ్రీరెడ్డిపై అనేక ప్రాంతాల నుండి కేసులు నమోదయ్యాయి. విజయనగరం పూసపాటి రేగా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఒక కేసు నమోదు కాగా, నేడు పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఆమె విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది.